లాస్ట్ దాంట్లో మనము సిగ్నిఫికెంట్ ఫిగర్స్ అడిషన్, సబ్ట్రాక్షన్ అండ్ మల్టిప్లికేషన్, డివిజన్ వాటితో అంటే ఆపరేషన్స్ తర్వాత మనము ఎన్ని డిజిట్స్కి దాన్ని మనము రెడ్యూస్ చేసి రౌండ్ ఆఫ్ చేసి ఆన్సర్గా తీసుకోవాలనేది చూసాము. కొన్ని ఎగ్జాంపుల్స్ చూడండి ఇక్కడ. ఏమి ఫస్ట్ ఏమి 11.24 సెంటీమీటర్ ప్లస్ 7 సెంటీమీటర్ అడిషన్ చేస్తే ఏమి ఎంత వస్తుంది, దాన్ని కరెక్ట్ సిగ్నిఫికెంట్ ఫిగర్స్ వరకు మనం దాన్ని రౌండ్ ఆఫ్ చేసి రాయాలి. అంటే ఏమి 11.24 అండ్ ఆల్సో 7.0 ఇట్ గివ్స్ 18.24. అడిషన్ చేసేటప్పుడు మనం ఏం చెక్ చేసుకోవాలా, డెసిమల్ పాయింట్ తర్వాత ఎన్ని డిజిట్స్ ఉన్నాయి, దాంట్లో లీస్ట్ ఎవరు అని చెక్ చేసుకోవాలి. సో ఇక్కడేమో డెసిమల్ పాయింట్ తర్వాత 2 డిజిట్స్ ఉన్నాయి, ఇక్కడేమో 1 ఉంది. అంటే అర్థమేమి, సో లీస్ట్ నెంబర్ ఆఫ్ డిజిట్స్ ఆఫ్టర్ డెసిమల్ పాయింట్ దీంట్లో ఉన్నాయి, అది కూడా 1. అంటే ఆన్సర్ని కూడా మనం ఏం చేయాలా, ఏమి ఇక్కడ 1 డిజిట్కి రాయాలన్నమాట డెసిమల్ పాయింట్ తర్వాత. అంటే 18.2 వరకే రాయాలా, మనము 4ని డ్రాప్ చేయాలి. 4 అనేది <5 కాబట్టి యాజ్ యూజువల్ మనం ఏం చేయాలా, ఏమి ప్రిసీడింగ్ డిజిట్ అయిన 2ని ఏమీ చేంజ్ చేయకోకుండా రాసేయాలి. సో 18.2 సెంటీమీటర్ ఇస్ ద ఆన్సర్. నెక్స్ట్ 2.46 మైనస్ 0.4 మీటర్. సబ్ట్రాక్షన్ చేస్తే ఏమొస్తుంది మనకి, ఏమి 2.06 వస్తుంది మీటర్. ఓకేనా, సేమ్ ఇక్కడ కూడా అంతే. డెసిమల్ పాయింట్ తర్వాత నెంబర్ ఆఫ్ డిజిట్స్ లీస్ట్ ఎక్కడ ఉన్నాయి అని అంటే కానీ దీంట్లో ఉన్నాయి, 1 ఉంది. అంటే ఆన్సర్ని కూడా మనం ఏం చేయాలా, రౌండ్ ఆఫ్ చేయాలా ఎక్కడ వరకు, డెసిమల్ పాయింట్ తర్వాత 1 డిజిట్ వచ్చేలాగా. అంటే ఇక్కడ నేను 6ని డ్రాప్ చేయాలా. 6 అనేది ఏమి గ్రేటర్ దాన్ 5 కాబట్టి ప్రిసీడింగ్ డిజిట్కి నువ్వు ఏం చేయాలా, 1ని యాడ్ చేయాలా. సో ద ఆన్సర్ ఈజ్ ఏమి 2.0కి 1 యాడ్ చేస్తే 1 మీటర్. ఓకే, నెక్స్ట్ మల్టిప్లికేషన్ విషయానికి వస్తే 4 into 4.0 into 1.42 it gives 5.68. ఓకే, మల్టిప్లికేషన్లో ఏం చెక్ చేసుకోవాలి మనము, ఏ నెంబర్లో అయితే లీస్ట్ నెంబర్ ఆఫ్ సిగ్నిఫికెంట్ డిజిట్స్ ఉన్నాయి అది చెక్ చేసుకోవాలి. దీంట్లో ఏమో 4.0 మీన్స్ 2 డిజిట్స్ సిగ్నిఫికెన్స్, 1.42లో 3 సిగ్నిఫికెంట్ డిజిట్స్ ఉన్నాయి. లీస్ట్ ఎవరు అంటే 2 దీంట్లో ఉన్నాయి అనమాట. అంటే మీ ఆన్సర్ని కూడా నేను 2 సిగ్నిఫికెంట్ డిజిట్స్కి రౌండ్ ఆఫ్ చేయాలా. 2 సిగ్నిఫికెంట్ డిజిట్స్కి రౌండ్ ఆఫ్ చేయాలంటే కదా ఏమి 5, 6 అండ్ 8 మొత్తం 3 ఉన్నాయి. నేను 2కి రెడ్యూస్ చేయాలంటే 8ని ఏం చేయాలంటే కదా డ్రాప్ చేయాలా. 8 అనేది గ్రేటర్ దాన్ 5 కాబట్టి ఏమి ఆలోచించుకోకుండా ప్రిసీడింగ్ డిజిట్ అయిన 6కి మనం ఏం చేయాలంటే కదా ఏమి 1 యాడ్ చేసి రాసేయాలా. సార్ 5.6 + 1 7 మీటర్ స్క్వేర్ అవుతుంది అనమాట ఆన్సర్. నెక్స్ట్ దిస్ ఈస్ డివిజన్. ఓకే, ఏమి అండ్ దీంట్లో ఒక చిన్న చేంజ్, రైట్ కరెక్ట్గానే ఉంది. ఏమి దీంట్లో డివిజన్ అంటే 1.8 డివైడెడ్ బై 0.90. అగైన్ ఏం చెక్ చేసుకోవాలి, ఇనిషియల్గా లీస్ట్ నెంబర్ ఆఫ్ సిగ్నిఫికెంట్ డిజిట్ ఏ నెంబర్లో ఉన్నాయి. దీంట్లోనే 2 ఉన్నాయి, దీంట్లో కూడా 2 ఉన్నాయి. ఇది సిగ్నిఫికెంట్ అవ్వదు. అంటే 2 సేమ్ సిగ్నిఫికెంట్ డిజిట్స్కే ఉన్నాయి కాబట్టి సో డివిజన్ చేస్తే ఆన్సర్ ఏమొస్తుంది, యాక్చువల్లీ ఏమి 0.9 1.8 డివైడెడ్ బై ఏమి డివిజన్ చేస్తే టోటల్ ఏమొస్తుంది అంటే 2 అని వస్తుంది మనకి ఆన్సర్. ఓకేనా, కానీ మనం ఎన్ని సిగ్నిఫికెంట్ డిజిట్స్కి దీన్ని రౌండ్ ఆఫ్ చేయాలంటే 2 సిగ్నిఫికెంట్ డిజిట్స్కి రౌండ్ ఆఫ్ చేయాలి. ఎందుకు, ఇద్దరిలోనూ 2 సిగ్నిఫికెంట్ డిజిట్స్ ఉన్నాయి కాబట్టి. రైట్, దెన్ మనం ఏం చేయాలా, 2ని 2.01 రాయాలన్నమాట ఏమి ఆన్సర్గా. ఓకేనా, మొత్తానికి 2 సిగ్నిఫికెంట్ డిజిట్స్ వచ్చాయి కాబట్టి. రైట్, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఏమన్నాడు, మాస్ అండ్ వాల్యూమ్ ఆఫ్ ఎ బాడీ 2.4636 గ్రామ్ అండ్ 3.62 మీటర్ క్యూబ్. దెన్ ద డెన్సిటీ ఆఫ్ ద మెటీరియల్ కరెక్ట్ టు సిగ్నిఫికెంట్ ఫిగర్స్ ఈస్. అంటే ఏమి డెన్సిటీ ఫార్ములా మాస్ బై వాల్యూమ్. మాస్ వచ్చి 2.436, వాల్యూమ్ వచ్చి 3.62. డివిజన్ అప్పుడు ఏం చెక్ చేసుకోవాలా, లీస్ట్ నెంబర్ ఆఫ్ సిగ్నిఫికెంట్ డిజిట్స్ ఏ నెంబర్లో ఉన్నాయి. ఇక్కడేమో 4 ఉన్నాయి, ఏమి ఇక్కడేమో డినామినేటర్లో ఉన్న టర్మ్కి అయితే 3 ఉన్నాయి. అంటే ఏమి దీన్ని మనం డివిజన్ చేసిన తర్వాత 3 సిగ్నిఫికెంట్ డిజిట్స్గా కన్వర్ట్ చేయాలి. సో దీన్ని డివిజన్ చేస్తే ఏమొస్తుందంటే మనకి
0.6729 వస్తుంది. నేను ఎన్ని సిగ్నిఫికెంట్ డిజిట్స్ రౌండ్ ఆఫ్ చేయాలంటే 3, అంటే 6, 7, 2 ఇక్కడి వరకు రాయాలా. డ్రాప్ చేయాల్సిన వాళ్ళు ఎవరు అంటే 9. గ్రేటర్ దాన్ 5 కాబట్టి ప్రిసీడింగ్ డిజిట్ అండ్ 2కి +1 యాడ్ చేస్తే సో 0.67 2 + 1 3 గ్రామ్ పర్ మీటర్ క్యూబ్ అవుతుంది అనమాట డెన్సిటీ. నెక్స్ట్ క్వశ్చన్ ఏమంటే 2 నెంబర్స్ ఇచ్చాడు, A is 0.82, B is 0.18 అని. అయితే ఈ ఆపరేషన్స్ చేసిన తర్వాత వాటిని రెస్పెక్టివ్ సిగ్నిఫికెంట్ ఫిగర్స్ లోకి రాయాలి. ఓకేనా. ఫస్ట్ అడిషన్ చేసేటప్పుడు చూడండి సరే, A + B చేసేటప్పుడు అడిషన్ చేసేటప్పుడు మనం ఏం చెక్ చేసుకోవాలా, లీస్ట్ నెంబర్ ఆఫ్ డెసిమల్ డిజిట్స్. డెసిమల్ పాయింట్ తర్వాత ఎన్ని డిజిట్స్ ఉన్నాయి లీస్ట్ అవి చెక్ చేసుకోవాలి. ఇద్దరిలోనూ 2నే ఉన్నాయి కాబట్టి నువ్వు ఆన్సర్ దీనిలోకి పెట్టాలా, డెఫినెట్లీ 2K పెట్టాలన్నమాట. అంటే మీ డెసిమల్ పాయింట్ తర్వాత 2 డిజిట్స్ వచ్చేలాగా. సార్ 0.82 + 0.18 ఇట్ గివ్స్ 1.00. ఓకే, అంటే డెసిమల్ పాయింట్ తర్వాత 2 డిజిట్స్ వచ్చాయి, అన్నిట్లోనూ 2 ఉన్నాయి. సో ఆన్సర్ ఈజ్ 1.00. సిమిలర్లీ A - B. A - B మీన్స్ 0.82 - 0.18. నువ్వు సబ్ట్రాక్షన్ చేసి ఏమొస్తుందంటే 0.64, రైట్. అగైన్ అంటే మీ డెసిమల్ పాయింట్ తర్వాత 2 డిజిట్స్ ఉన్నాయి అన్నిట్లోనూ. ఓకేనా. దీంట్లో మొత్తం సిగ్నిఫికెంట్ డిజిట్స్ 3, దీంట్లో సిగ్నిఫికెంట్ డిజిట్స్ 2. నెక్స్ట్ మల్టిప్లికేషన్ A × B. సో 0.82 × 0.18 మల్టిప్లికేషన్ చేసి ఏమొస్తుందంటే కనుక 0.1476 వస్తుంది. కానీ డెసిమల్ పాయింట్ నెంబర్ ఆఫ్ సిగ్నిఫికెంట్ డిజిట్స్ చెక్ చేసుకోవాలి మల్టిప్లికేషన్లోను డివిజన్లోను కాబట్టి దీంట్లో రెండు సిగ్నిఫికెంట్ డిజిట్స్ ఉన్నాయన్నమాట. దీన్ని కూడా మనము రెండింటికే మార్చి రాయాలి, రౌండ్ ఆఫ్ చేసి రాయాలి. రౌండ్ ఆఫ్ చేసేటప్పుడు ఇక్కడ నేను 7, 6ని రిమూవ్ చేయాలి, అంటే మీరు డ్రాప్ చేయాలి. సో 7, 6ని డ్రాప్ చేస్తే 5 కంటే 7 పెద్దది కాబట్టి 4కి అంటే ప్రిసిడింగ్ డిజిట్కి నేను 1 రైస్ చేసి ఆన్సర్ పెట్టాలి, అంటే 0.15 అనమాట ఆన్సర్. దీంట్లో ఎన్ని సిగ్నిఫికెంట్ డిజిట్స్ ఉన్నాయంటే 1, 5 ఈ రెండే కాబట్టి సో 2 సిగ్నిఫికెంట్ డిజిట్స్, రైట్. నెక్స్ట్ A/B 0.82 / 0.18. సో ఇది ఎంత అవుతుంది అంటే 4.5 వస్తుంది. దీంట్లో ఎన్ని సిగ్నిఫికెంట్ డిజిట్స్ ఉన్నాయంటే అగైన్ 2. సో నెంబర్ ఆఫ్ సిగ్నిఫికెంట్ డిజిట్స్ ఇన్ అడిషన్ ఈస్ 3 and that of subtraction is 2 and that of multiplication is 2 again and that of quotient form is 2. Okay, so the answer is 3, 2, 2, 2, right. Next, a measuring box measured by a grocery balance is 2.3 kg. 2 gold pieces of masses 20.5 gram and 20.17 gram added to the box. What is the total mass? So total mass అంటే ఉండేటివన్నీ 2.3 kg plus 20.15 gram plus 20.17 gram ఇలా ఉన్నాయన్నమాట. వీటిని నేను ఏం చేసానంటే కేజీస్లోకి కన్వర్ట్ చేసుకో, అంటే ఇచ్చిన ఆన్సర్ కేజీస్లోనో గ్రామ్స్లోనో చెక్ చేసుకో. గ్రామ్స్లో ఇచ్చింటే దీన్ని కూడా గ్రామ్స్లోకి రాసుకోవాలి, కేజీస్లో ఇచ్చింటే వీళ్ళిద్దరిని కూడా మనం కేజీస్లోకి కన్వర్ట్ చేసుకోవాలి. సో ఇప్పుడు కేజీస్లో ఇచ్చాడు అనుకోండి ఆన్సర్, దాన్ని ఎట్లా చేయాలో చెప్తున్నాను. సో 2.3 kg ప్లస్ 20.15 1 గ్రామ్ అంటే 10⁻³ kg ప్లస్ ఇది కూడా అంటే 20.17 into 10⁻³ kg. సో 2.3 ప్లస్ దీన్ని 0.02015 kg అని రాయొచ్చు. ఓకే, ప్లస్ దీన్ని 0.02017 kg అని రాయొచ్చు. వీళ్ళ ముగ్గురిని అడిషన్ చేస్తే ఎంత వస్తుంది అంటే 2.3402 వస్తుంది. అడిషన్ చేసేటప్పుడు డెసిమల్ పాయింట్ తర్వాత లీస్ట్ నెంబర్ ఆఫ్ డిజిట్స్ మనం చెక్ చేసుకోవాలి. ఓకేనా, మీరు కన్వర్ట్ చేసిన తర్వాత ఇది వచ్చింది మనకి. ఓకేనా, అంటే అర్థం మనం చెక్ చేసుకోవాల్సినది ఎవరిలో అంటే వీళ్ళ ముగ్గురులో లీస్ట్ నెంబర్ ఆఫ్ డిజిట్స్ డెసిమల్ పాయింట్ తర్వాత ఇక్కడ ఉన్నాయి. సో డెసిమల్ పాయింట్ ఇక్కడ 1 ఉంది, ఇక్కడేమో 5 ఉన్నాయి, ఇక్కడ కూడా 5 ఉన్నాయి. సార్ లీస్ట్ ఉండేది ఇక్కడ 3, 1 అంటే అర్థం నేను కూడా ఆన్సర్ ఎక్కడి వరకు పెట్టాలా, రౌండ్ ఆఫ్ చేసి పెట్టాలా, డెసిమల్ పాయింట్ తర్వాత ఒక డిజిట్ వచ్చేలాగా, అంటే సార్ 2.3 వరకే పెట్టాలా సార్ కేజీ. సో ఇది ఆన్సర్ దానికి. నెక్స్ట్
The value of resistance is 10.845 ohm and the current is 3.23 ampere and the potential difference is 35 point. The value of potential difference in terms of significant figure is. So actually Ohm's law prakaram V is equal to IR. 10.845 into 3.23 ampere. ఇక్కడ వీళ్ళిద్దరిని నువ్వు మల్టిప్లికేషన్ చేస్తే నీకు ఏమొస్తుందంటే 35.02935 వస్తుంది మెన్షన్ చేశాడు ఆన్సర్లోనే క్వశ్చన్లోనే. దీన్ని కరెక్ట్ టు సిగ్నిఫికెంట్ ఫిగర్స్ వరకు రాయాలి. సార్ మల్టిప్లికేషన్లో మనం ఏం చెక్ చేసుకోవాలా? లీస్ట్ నెంబర్ ఆఫ్ సిగ్నిఫికెంట్ డిజిట్స్. ఇక్కడేమో 5 ఉన్నాయి, ఇక్కడేమో 3 ఉన్నాయి. అంటే దీన్ని కూడా మనం ఏం చేయాలా? 3 సిగ్నిఫికెంట్ డిజిట్స్గా మార్చాలి, రౌండ్ ఆఫ్ చేయాలి. సార్ 3 సిగ్నిఫికెంట్ డిజిట్స్ అంటే 1 2 3 ఇక్కడ వరకు రాయాల, అంటే 2ని డ్రాప్ చేయాల. సార్ 2 అనేది ఏమి లెస్ దాన్ ఏమి 5 కాబట్టి ప్రిసైడింగ్ డిజిట్ అయిన 0ని నువ్వేమి రైస్ చేయకోకుండా రాయాల, లెస్ దాన్ 5 కాబట్టి. అంటే అర్థం ఏమి? 35.0 volts ఈజ్ ద ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ఏమి ఇచ్చాడంటే ఒక పార్టికల్ స్ట్రైట్ లైన్ మోషన్ లో ఉంది, ఇనిషియల్ వెలాసిటీ 2.03, యూనిఫామ్ యాక్సలరేషన్ తో మూవ్ అవుతుంది, దాని మ్యాగ్నిట్యూడ్ 1 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్. 0.3 సెకండ్స్ తర్వాత దాని యొక్క వెలాసిటీ ఎంత అంటున్నాడు. వెలాసిటీ ఆఫ్టర్ t సెకండ్స్ ఫార్ములా v is equal to u plus at. సో v is equal to u 2.03 plus acceleration 1 into 0.3. ఓకే, ఫస్ట్ ఏమి వీళ్ళిద్దరిని మల్టిప్లికేషన్ చేసేటప్పుడు ఏం చెక్ చేసుకోవాలి? లీస్ట్ నెంబర్ ఆఫ్ సిగ్నిఫికెంట్ డిజిట్స్ ఇద్దరు 1 1 ఉన్నారు కాబట్టి మల్టిప్లికేషన్ చేస్తే ఏమి 0.3నే వస్తుంది. అడిషన్ చేసేటప్పుడు 0.33 అనే వస్తుంది మీటర్ పర్ సెకండ్స్. అడిషన్ చేసేటప్పుడు మనం ఏం చెక్ చేసుకోవాలా? ఏమి లీస్ట్ నెంబర్ ఆఫ్ డిజిట్స్ ఏమి ఆఫ్టర్ డెసిమల్ పాయింట్ ఇక్కడ ఉన్నా అనమాట. డెసిమల్ పాయింట్ తర్వాత 1 ఉంది, అంటే ఆన్సర్ని కూడా నేను డెసిమల్ పాయింట్ తర్వాత ఒక డిజిట్కి మార్చి రాయాలా. అంటే మేము మొత్తానికి 2.3 ఏమి దీన్ని నేను ఏం చేయాలా? డ్రాప్ చేయాల. 3 అనేది లెస్ దాన్ 5 కాబట్టి ఏమి ముందర ఉన్న నెంబర్ని అంటే ప్రిసీడింగ్ డిజిట్ ఏమి రైస్ చేయకోకుండా రాసేయాలి. సో ద ఆన్సర్ ఈజ్ 2.3 మీటర్ పర్ సెకండ్స్. ఓకే, నెక్స్ట్ టాపిక్ వస్తే అక్యురసీ అండ్ ప్రెసిషన్. వాట్ ఈస్ అక్యురసీ? ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఫిజికల్ క్వాంటిటీని నువ్వు మెజర్ చేస్తున్నావు, దాని యొక్క ఒరిజినల్ వాల్యూ నీకు తెలుసు. నువ్వు మెజర్ చేసేటప్పుడు డివైజెస్తో ఏమి నీకు వచ్చే రీడింగ్స్ అన్నీ కూడా అంటే మీ మెజర్మెంట్స్ అన్నీ కూడా చెక్ చేస్తే ఎవరైతే మెజర్డ్ వాల్యూకి చాలా క్లోజ్గా ఉన్నారో ఆ వాల్యూని మనం ఏమంటామంటే అక్యురేట్ వాల్యూ అని అంటాం. మీన్స్ ఇట్ ఈస్ ఎ మెజర్ ఆఫ్ మీన్స్ హౌ క్లోజ్ టు ద మెజర్డ్ వాల్యూ ఆర్ ట్రూ వాల్యూ. హౌ క్లోజ్ ద మెజర్డ్ వాల్యూస్ టు ద ట్రూ వాల్యూ. ట్రూ వాల్యూకి ఎంత దగ్గరగా ఉంది నువ్వు మెజర్ చేసిన వాల్యూ, దాన్ని ఏమంటామంటే అక్యురసీ అంటాం. చాలా దూరంగా ఉందనుకోండి అక్యురసీ తక్కువ ఉందని, ఏమి ట్రూ వాల్యూకి మెజర్డ్ వాల్యూ చాలా దగ్గరగా ఉందనుకోండి అక్యురసీ ఎక్కువ ఉందని చెప్తాం. ఓకేనా? స్మాలర్ ద అన్సర్టెనిటీ ఇన్ ద మెజర్డ్ వాల్యూ గ్రేటర్ ఇస్ అక్యురసీ. మీన్స్ ట్రూ వాల్యూకి నువ్వు మెజర్ చేసిన వాల్యూ చాలా దగ్గరగా ఉందంటే అక్యురసీ ఎక్కువ ఉన్నట్టు. ఓకేనా? ఏమి సరే ఇది ఎవరి మీద డిపెండ్ అయి ఉంటుంది అంటే ఎర్రర్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఇన్స్ట్రుమెంటల్ ఎర్రర్ కావచ్చు, పారలాక్స్ ఎర్రర్ కావచ్చు, ఇలాంటి వాటిలో ఎర్రర్స్ ఉంటే డెఫినెట్లీ మనకి ట్రూ వాల్యూకి దగ్గరగా మనకి మెజర్డ్ వాల్యూ రాదు, అప్పుడు అక్యురసీ తగ్గుతుంది. ఎర్రర్స్ తగ్గినాయనుకో ఆటోమేటిక్గా ట్రూ వాల్యూకి మనం చేసే మెజర్డ్ వాల్యూ దగ్గరగా వస్తుంది, దాని అక్యురసీ ఎక్కువ ఉంటుంది అనమాట. ప్రెసిషన్ అంటే అర్థం ఏమంటే నువ్వు ఒక మెజర్మెంట్ మీన్స్ ఒక ఫిజికల్ క్వాంటిటీని నువ్వు ఎంత డీప్గా మెజర్ చేయగలవు. ఓకేనా? టు వాట్ రెజల్యూషన్ ఆర్ లిమిట్ ద క్వాంటిటీ ఈస్ మెజర్డ్, దాన్ని ఏమంటామంటే ప్రెసిషన్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఆర్డినరీ స్కేల్ తీసుకోండి, ఒక చాక్ పీస్ లెంత్ని మనము 6.5 అని చెప్పగలం. అదే వెర్నియర్ క్యాలిపర్స్ తీసుకో, అదే చాక్ పీస్ లెంత్ 6.52 అని చెప్పగలం. అదే నువ్వు వెర్నియర్ క్యాలిపర్స్ తీసుకుంటే 6.523 అని చెప్పగలవు. అంటే అర్థం ఏమంటే డెసిమల్ పాయింట్ తర్వాత డిజిట్స్ పెరుగుతున్నాయి, మీన్స్ చాలా డీప్గా మెజర్ చేస్తున్నావు అనమాట. 6.5 6.52 వెర్నియర్ క్యాలిపర్స్తో అండ్ స్క్రూ గేజ్ 6.523, రైట్? అంటే అర్థం ఏమి? ఇక్కడ స్క్రూ గేజ్ నీకు ప్రెసిషన్ ఎక్కువ ఉన్నట్టు లెక్క. ఓకేనా? అందుకే ప్రెసిషన్ అనేది ఎప్పటికీ కూడా మనం మెజర్ చేసే డివైస్ యొక్క లీస్ట్ కౌంట్ని బట్టి డిసైడ్ అవుతుంది. ఓకేనా? చాలా తక్కువ వాల్యూ ఉందనుకో దానికి ప్రెసిషన్ ఎక్కువ ఉన్నట్టు, మీన్స్ లీస్ట్ కౌంట్ వాల్యూ తక్కువ ఉంటే ప్రెసిషన్ ఎక్కువ ఉన్నట్టు. ఓకేనా? ఎగ్జాంపుల్ చూద్దాం. ఈ
అక్యురసీ ప్రెసిషన్ అంటే ఒక ఎగ్జాంపుల్ చూడండి. లెంత్ ఆఫ్ స్ట్రైట్ లైన్ ఈజ్ మెజర్డ్ ఇన్ నెంబర్ ఆఫ్ టైమ్స్ బై నెంబర్ ఆఫ్ అబ్జర్వర్స్. యాక్చువల్ లెంత్ ఎంత అంటే దాన్ని 3.785 ప్లస్ ఆర్ మైనస్ 0.01 సెంటీమీటర్. నేను మెజర్ చేశాను. ఫస్ట్ సెట్ ఆఫ్ మెజర్మెంట్స్ ఎలా ఉన్నాయంటే 3.82, 3.9, 3.7 అని. అంటే 3.785కి ఇవి దగ్గరగా ఉన్నాయి. అంటే అర్థం ఏమి సార్? అక్యురసీ ఈజ్ మోర్. కానీ నువ్వు అబ్జర్వ్ చేయి, యాక్చువల్ లెంత్ 3.785 అంటే డెసిమల్ పాయింట్ తర్వాత 3 డిజిట్స్ ఉన్నాయి. కానీ నేను మెజర్ చేసిన డివైస్లో మాత్రము ఫస్ట్ సెట్లో డెసిమల్ పాయింట్ తర్వాత 1 డిజిట్సే వచ్చినాయి. అంటే అర్థమేమి? దీనికి ఉన్నంత ప్రెసిషన్ దీనికి లేదు. అంటే అర్థమేమి? ఇట్ హ్యాస్ లో ప్రెసిషన్ అని అంటాం సార్. అక్యురసీ మాత్రము ఉన్నట్టే దగ్గరగా ఉన్నాయి కదా వాల్యూస్, ట్రూ వాల్యూకి మెజర్డ్ వాల్యూస్ దగ్గరగా ఉన్నాయి కదా. నెక్స్ట్ సెకండ్ సెట్ ఆఫ్ మెజర్మెంట్స్ చూడండి ఒకసారి. 3.478, 479. సరే యాక్చువల్ వాల్యూ 3.7. సెకండ్ సెట్ ఆఫ్ మెజర్మెంట్స్ లో 4 అని ఉన్నాయి. అంటే అర్థం ఏమి? కొంచెం దూరంగా ఉంది యాక్చువల్ వాల్యూ కంటే ట్రూ వాల్యూకి ఈ మెజర్మెంట్స్ అన్ని. అంటే అర్థం ఏమి? అక్యురసీ తక్కువ ఉందని మీనింగ్. కానీ ఇక్కడ ఉన్న డిజిట్సే ఉన్నాయి. డెసిమల్ పాయింట్ తర్వాత ఇక్కడ కూడా 3 and 3 మీన్స్ ప్రెసిషన్ ఎక్కువ ఉంది ఇక్కడ. సో లో అక్యురసీ బట్ మోర్ ప్రిసైజ్. ప్రెసిషన్ ఎక్కువ ఉందని మీనింగ్. థర్డ్ సెట్ ఆఫ్ మెజర్మెంట్స్ లో చూడు 3.55, 65, 45, 35 రైట్. అంటే ఇక్కడ 3.785 ఉండేది. అంటే దూరంగా ఉన్నాయి కొంచెం వాల్యూస్. దాంతోపాటు ఇక్కడ 3 డెసిమల్స్ వరకు కనుక్కున్నాడు, ఇక్కడ 2 డిజిట్స్ వరకే డెసిమల్ పాయింట్ తర్వాత కనుక్కున్నాడు. అంటే అర్థమేమి? అక్యురసీలోనే ఓకే, ప్రెసిషన్ కూడా లోనే అని మీనింగ్ ఇక్కడ రైట్. అండ్ నెక్స్ట్ ఫోర్త్ సెట్ ఆఫ్ మెజర్మెంట్స్ లో ఎలా ఉంది? 3.785, 3.784, 3.78 ఆల్మోస్ట్ అన్ని ట్రూ వాల్యూకి దగ్గరగా ఉన్నాయి. ఆల్సో ఇక్కడ ఎన్ని అయితే డిజిట్స్ ఉన్నాయో డెసిమల్ పాయింట్ తర్వాత ఫోర్త్ సెట్ ఆఫ్ మెజర్మెంట్స్ లో కూడా అలానే ఉన్నాయన్నమాట సేమ్. అంటే అర్థం ఏమి? హై అక్యూరసీ అండ్ హై ప్రెసిషన్ ఇద్దరు ఎక్కువగానే ఉన్నారన్నమాట ఇక్కడ. ఓకేనా? నెక్స్ట్ అరేంజ్ 3.23 సెంటీమీటర్ అండ్ 4.312 అగైన్ అండ్ 4 సెంటీమీటర్, 2 సెంటీమీటర్ ఇంక్రీజింగ్ ఆర్డర్ ఆఫ్ ప్రెసిషన్ తక్కువ నుంచి ఎక్కువ ఉండేలాగా. ఇక్కడ అబ్జర్వ్ చేయండి, డెసిమల్ పాయింట్ తర్వాత 2 డిజిట్స్, 3 డిజిట్స్ అండ్ 1. ఇక్కడ అసలు డెసిమల్ పాయింటే లేదు. అంటే నువ్వు ఎంత డీప్ గా మెజర్ చేసావో ఆ మెజర్మెంట్ కి నీకు ప్రెసిషన్ ఎక్కువ ఉన్నట్టు. డెసిమల్ పాయింట్ తర్వాత ఏం లేవు అని అంటే అర్థం వీళ్ళకి ప్రెసిషన్ తక్కువ ఉంది. సరే లీస్ట్ ఎవరికి ఉంటుంది అంటే 2 సెంటీమీటర్కి ఉంటుంది ప్రెసిషన్. దాని తర్వాత డెసిమల్ పాయింట్ తర్వాత 1 డిజిట్ ఉండేదానికి 4.0 సెంటీమీటర్. దాని తర్వాత 2 డిజిట్స్ ఉండేది 3.23 సెంటీమీటర్. అండ్ దాని తర్వాత ఫైనల్గా 4.312 సెంటీమీటర్. ఇది ప్రెసిషన్ యొక్క ఇంక్రీజింగ్ ఆర్డర్, అసెండింగ్ ఆర్డర్, లోయెస్ట్ వాల్యూ నుంచి హైయెస్ట్ ప్రెసిషన్ ఉన్నదానికి రైట్. నెక్స్ట్ ద ట్రూ వాల్యూ ఆఫ్ ఏ పర్టికులర్ మాస్ ఈజ్ 3.146. 3 instruments are used to measure that mass ABC that gives the values of 3.036, 3.1, 3.13 grams. The most reliable instrument is అంటే ఒక మాస్ ని 3 ఇన్స్ట్రుమెంట్స్ యూజ్ చేసి మెజర్ చేశాడు. ఒరిజినల్ వాల్యూ ఏమో అంటే ట్రూ వాల్యూ ఏమో 3.146 అనమాట. ఏ అనే డివైస్ తో మెజర్ చేసినప్పుడు 3.036 వచ్చింది. బి అనే దానితో మెజర్ చేసినప్పుడు 3.1 వచ్చింది. సి అనే ఇన్స్ట్రుమెంట్ యూజ్ చేసినప్పుడు 3.13 గ్రామ్ అని వచ్చింది. అయితే ఏమంటున్నాడు? రిలయబుల్ ఇన్స్ట్రుమెంట్ ఇందులో ఎవరు? ఏబిసి అని అడుగుతున్నాడు క్వశ్చన్లో. నువ్వు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ డెసిమల్ పాయింట్ తర్వాత నీకేమొచ్చింది? 036. ఇక్కడ కూడా 3 డిజిట్స్ ఉన్నాయి, ఇక్కడ కూడా 3 డిజిట్స్ ఉన్నాయి. ఇక్కడ ప్రెసిషన్ ఓకే, ప్రెసిషన్ సేమ్ ఉంది ఇద్దరికి, ట్రూ వాల్యూకి మెజర్డ్ వాల్యూకి. కానీ అక్యురసీ మాత్రం తగ్గింది. ఇక్కడ 3.1 అంటే ఇది 3.0 ఉంది. 36 రైట్. నెక్స్ట్ 3.1 ఇక్కడ అక్యురసీ ఉన్నట్టుగా కనిపిస్తుంది కానీ ప్రెసిషన్ మాత్రం చూడు 3 డిజిట్స్ అంటే ఇక్కడ 1 ఉంది. ఇది అబ్జర్వ్ చేయి. 3.146
ఈ 3.13 గ్రామ్. సార్ 3.1314 ఆల్మోస్ట్ దగ్గరగా ఉంది, చాలా దగ్గరగా ఉంది, అంటే క్లోజ్నెస్ ఎక్కువ ఉంది అనమాట మెజర్డ్ వాల్యూ ట్రూ వాల్యూకి. అంతేకాదు ప్రెసిషన్ కంపేర్ చేసుకుంటే ఇక్కడ 3 డిజిట్స్, ఇక్కడ 2 డిజిట్స్. ఇక్కడ 3 డిజిట్స్ ఉన్నప్పటికీ కూడా ప్రెసిషన్ ఉన్నప్పటికీ అక్యురసీ లేదు. ఇక్కడేమో ప్రెసిషన్ తక్కువ ఉంది, అక్యురసీ ఎక్కువ ఉంది. అంటే దీంట్లో ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ ఉన్నారు కాబట్టి దీస్ మెజర్మెంట్స్ ఆర్ నాట్ రిలయబుల్. బట్ ఇక్కడ అబ్జర్వ్ చేస్తే క్లోజ్నెస్ ఎక్కువ ఉంది, అంటే అక్యురసీ కూడా ఉంది, ప్రెసిషన్ కూడా ఆల్మోస్ట్ ఉంది కాబట్టి ద మోస్ట్ రిలయబుల్ వాల్యూ ఈజ్ 3.13 గ్రామ్ ఈజ్ రిలయబుల్ ఇన్స్ట్రుమెంట్ అని చెప్పగలం అనమాట. మిగతా వీళ్ళిద్దరు కూడా కారు. రైట్. నెక్స్ట్ ఇంకో క్వశ్చన్ చూడండి, ఏమిచ్చాడు, ఒక ఎక్స్పెరిమెంట్ లో అబ్జర్వేషన్ లెంత్ ఇది ఎలా వచ్చిందంటే 10.28 సెంటీమీటర్ వచ్చింది. మీన్స్ మెజర్ చేసి రాజేశాడు, రౌండ్ ఆఫ్ చేసి రాజేశాడు అనమాట. అయితే యాక్చువల్ లెంత్ ఎంత అంటున్నాడు, దానికి ఆప్షన్స్ ఇచ్చాడు అనమాట. సరే రౌండ్ ఆఫ్ చేసి రాసేసాడంటే అర్థం ఏమి అంటే ఏమి ఇక్కడ ఇచ్చిన వాల్యూస్ని బట్టి మనం ఏం చెప్పగలం అంటే 2 తర్వాత 8 కాదు, వేరే నెంబర్స్ ఏవో ఉన్నాయి, రౌండ్ ఆఫ్ చేసింటే 8 వచ్చింది అని మీనింగ్ అడ. అంటే ఇప్పుడు ఫస్ట్ డిజిట్ చూడు 10.2748 అని ఉంది. సో 28 అని రాశాడంటే డెఫినెట్లీ 7 తర్వాత 5 కంటే నెంబర్ ఎక్కువ ఉండాలా, లేదా 5 తర్వాత వేరే నాన్ జీరో డిజిట్ ఉండాలా రౌండ్ ఆఫ్ చేసేటప్పుడు. ఇక్కడ 4 ఉంది, 5 లేదు. 5 కంటే ఎక్కువ ఉండింటేనే 7కి 1 యాడ్ చేసి 8 రాసింటాడు ఆన్సర్లో. నెక్స్ట్ ఇక్కడ చూడు 756 ఉంది. సరే డ్రాపింగ్ డిజిట్ 5 అయినప్పుడు 5 ఫాలోయింగ్ నాన్ జీరో డిజిట్ ఉన్నప్పుడు డెఫినెట్లీ 7కి 1 రైస్ చేసి రాసిండాల. అంటే అర్థమేమి ఇక్కడ డ్రాపింగ్ డిజిట్ 5 కాబట్టి 5 ఫాలోయింగ్ నాన్ జీరో డిజిట్ ఉంది కాబట్టి దీన్ని రౌండ్ ఆఫ్ చేస్తే 10.28 వస్తుంది సెంటీమీటర్. నెక్స్ట్ ఇక్కడ చూడండి 10.2852 డ్రాపింగ్ డిజిట్ 5 ఫాలోయింగ్ నాన్ జీరో డిజిట్ అంటే 8 ఖచ్చితంగా 1 యాడ్ చేయాల. అప్పుడు ఎంత వస్తుంది ఆన్సర్ 10.29 వస్తుంది. కానీ ఆన్సర్లో ఏమి ఇచ్చాడు 10.28 అని ఇచ్చాడు. అంటే ఈ ఆప్షన్ కూడా ఏమవుతుంది అంటే కన్నా తప్పు, ఇది కూడా తప్పు. నెక్స్ట్ 10.242 సార్ 2742 7 తర్వాత 4 ఉంది, 5 కంటే తక్కువే, డెఫినెట్లీ 7ని రైస్ చేయకుండా రావాలి మనం రౌండ్ ఆఫ్ చేసేటప్పుడు. అంటే 10.27 వస్తుంది దీనికి ఆన్సర్, కాబట్టి ఇది కూడా తప్పే. రైట్. సో అంటే అర్థం బి అనే ఆన్సర్ ఉండాలా ఇనిషియల్ గా నువ్వు మెజర్ చేసినప్పుడు, దాన్ని రౌండ్ ఆఫ్ చేసిందని 10.28 వచ్చిందని మీనింగ్ ఇక్కడ. ఓకే, సో ద కరెక్ట్ ఆప్షన్ ఈజ్ బి.